కర్ణాటకలో మెడికల్ డెంటల్ సీట్ల కేటాయింపు పూర్తిగా ఆన్లైన్లోనే, మధ్యవర్తులను నమ్మొద్దని అధికారుల హెచ్చరిక. కర్ణాటకలో మెడికల్ డెంటల్ మరియు ఆయుష్ కోర్సుల ప్రవేశాలపై విద్యార్థులు తల్లిదండ్రుల్లో పెరుగుతున్న సందేహాల నేపథ్యంలో కర్ణాటక పరీక్షా ప్రాధికార సంస్థ, వైద్య విద్యాశాఖ కీలక స్పష్టత ఇచ్చాయి. రాష్ట్రంలో మెడికల్ డెంటల్ సీట్ల కేటాయింపు పూర్తిగా పారదర్శకంగా ఆన్లైన్ విధానంలోనే జరుగుతుందని, ఎలాంటి మధ్యవర్తులు లేదా బ్రోకర్ల మాటలను నమ్మవద్దని అధికారులు హెచ్చరించారు. ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపుపై ఇప్పటికే అధికారిక వీడియో విడుదల చేసిన కర్ణాటక పరీక్షా ప్రాధికార సంస్థ ఇప్పుడు మెడికల్ మరియు డెంటల్ ప్రవేశాలపై కూడా పూర్తి సమాచారాన్ని విద్యార్థులకు అందిస్తోంది. ముఖ్యంగా నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ప్రక్రియ, ఫీజులు, కాలేజీల వివరాలపై సరైన అవగాహన కలిగి ఉండాలని అధికారులు సూచించారు. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉపనిర్దేశకులు డాక్టర్ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ, కౌన్సిలింగ్ ప్రక్రియపై అనేక అపోహలు, సందేహాలు ఉన్నాయి. ఆప్షన్ ఎంట్రీ ఎలా చేయాలి, సీటు ఎంపిక ఎలా జరుగుతుంది, కాలేజీల వివరాలు ఎక్కడ లభిస్తాయి, ఫీజులు ఎలా చెల్లించాలి వంటి అంశాలపై దశలవారీగా సమాచారం అందిస్తాం అని తెలిపారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 71 మెడికల్ కాలేజీలు, 45 డెంటల్ కాలేజీలు పనిచేస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఇందులో 24 మెడికల్ కాలేజీలు ప్రభుత్వానికి చెందినవి కాగా మిగిలినవి ప్రైవేట్ కాలేజీలు. డెంటల్ కాలేజీల్లో 3 ప్రభుత్వ కాలేజీలు, మిగిలినవి ప్రైవేట్ కాలేజీలుగా ఉన్నాయి. మెడికల్, డెంటల్ మరియు ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలు పూర్తిగా నీట్ ర్యాంకుల ఆధారంగా జరుగుతాయని స్పష్టం చేశారు. నీట్ ఫలితాలు విడుదలైన తర్వాత మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ విడుదల చేసే షెడ్యూల్ ప్రకారం కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆల్ ఇండియా కోటా మరియు డీమ్డ్ యూనివర్సిటీ సీట్లకు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ కౌన్సిలింగ్ నిర్వహిస్తే, రాష్ట్ర ప్రభుత్వ కోటా సీట్లను కర్ణాటక పరీక్షా ప్రాధికార సంస్థ భర్తీ చేస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మొత్తం కౌన్సిలింగ్ 4 దశల్లో జరుగుతుందని అధికారులు తెలిపారు. మొదటి రౌండ్, రెండవ రౌండ్, మాపప్ రౌండ్, స్ట్రే వేకెన్సీ రౌండ్ల రూపంలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ పూర్తయ్యాక రాష్ట్ర కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని, రెండూ ఒకేసారి ఓవర్లాప్ కావని వివరించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 15% సీట్లు ఆల్ ఇండియా కోటాకు వెళతాయి. మిగిలిన 85% సీట్లను రాష్ట్ర ప్రాధికార సంస్థ భర్తీ చేస్తుంది. ప్రైవేట్ కాలేజీల్లో కూడా కొంత శాతం సీట్లు ప్రభుత్వ కోటాకు ఇవ్వబడతాయి. మిగిలినవి మేనేజ్మెంట్ లేదా ఎన్ఆర్ఐ కోటాల కింద ఉంటాయి. అయితే మేనేజ్మెంట్ లేదా ఎన్ఆర్ఐ కోటా సీట్లు అయినా కూడా అవి నేరుగా కాలేజీలు ఇవ్వలేవు. అన్ని సీట్లు కూడా కర్ణాటక పరీక్షా ప్రాధికార సంస్థ ద్వారానే మెరిట్ ఆధారంగా కేటాయించబడతాయని అధికారులు స్పష్టం చేశారు. మధ్యవర్తులు, బ్రోకర్లు లేదా ఎవరికైనా పరిచయాలు ఉన్నాయని చెప్పి సీట్లు ఇప్పిస్తామని మోసం చేసే అవకాశాలున్నాయి. అలాంటి వారిని నమ్మొద్దు. సీట్ల కేటాయింపు పూర్తిగా ఆన్లైన్లో ర్యాంకుల ఆధారంగా మాత్రమే జరుగుతుందని డాక్టర్ శ్రీనివాసమూర్తి తెలిపారు. గత సంవత్సరం కూడా 4 రౌండ్ల కౌన్సిలింగ్ తర్వాత ఖాళీగా మిగిలిన సీట్లను ప్రత్యేక స్ట్రే వేకెన్సీ రౌండ్ ద్వారా తిరిగి మెరిట్ ఆధారంగా కేటాయించినట్లు వెల్లడించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ర్యాంకును బైపాస్ చేసి సీట్లు కేటాయించే అవకాశం లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు గత సంవత్సరపు కటాఫ్లు, కాలేజీల వారీగా సీట్ల వివరాలు, ఫీజు నిర్మాణం వంటి సమాచారాన్ని అధికారిక వెబ్సైట్లో పరిశీలించాలని సూచించారు. ఈ ఏడాది నీట్ పరీక్ష కాస్త కఠినంగా జరిగినందున కటాఫ్లలో మార్పులు ఉండే అవకాశముందని అధికారులు అభిప్రాయపడ్డారు. అధికారిక వెబ్సైట్, బ్రోచర్లు మరియు కర్ణాటక పరీక్షా ప్రాధికార సంస్థ అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదలయ్యే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, అపోహలు, వదంతులను పట్టించుకోవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.